2024 డిసెంబర్ నెల 10వ రాశి మకర రాశి ఫలితాలు చెప్పుకున్నాం. మకరశ్చాన్ మృగో నక్రః. మకర రాశి శని అధిపతి. ఆ శని ద్వితీయంలో ఉన్నాడు. ఈ మకర రాశికి ఇదివరకు పూర్తిగా ఏలినాటి శని 5-6 సంవత్సరాల నుంచి చాలా కష్టాలు, నష్టాలు, భరాయించలేని బాధలు, బతకటం ఎట్లాగా, మనం బతకటం కంటే చచ్చిపోవటం మంచిదన్నంత బాధపడి ఉంటారు ఈ రాశి వాళ్ళు. ఈ మకర రాశికి మంచి రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. ఒక్క సంవత్సరం కనుక గడిస్తే ఈ మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని పూర్తిగా అయిపోతుంది. అయితే శని యొక్క స్వభావం ఎట్లాంటిదంటే వక్ర స్వభావం. వక్రం అనగా ముందుకు వెళ్తూ వెనక వాళ్ళకి నష్టం చేస్తారు. గాడిద ఉందండి, గాడిద వెళ్తూ ఉంటుంది. దాని వెనకున్నామంటే వెనకాలతో ఒక్క తన్ను దంచితే కింద పడతాం, కాలు ఇరిగిపోతుందో నడుము ఇరిగిపోతుందో తెలియదు. మనం అనుకుంటాం ముందు ఆ గాడిద పని కొడుతుంది, ముందు గాడిద కొట్టదు, వెనక నుంచి కొడుతుంది. అట్లాగే శని కూడా మీరు తప్పు చేస్తే నిన్ను శిక్షించడానికి దొంగ చాటు దెబ్బ కొట్టేటువంటి స్వభావం శనికి. వక్ర స్వభావం ఉంది. మొన్ననే శని వక్రించి మళ్ళీ స్వక్షేత్రానికి మకరం నుంచి కుంభానికి వచ్చాడు. మకరంలో కూడా మిమ్మల్ని బాగా నష్టపట్టి ఉంటాడు. ఇంకొక సంవత్సరం పాటు ఈ కుంభంలో శని మారితే కానీ మీ జాతకం పూర్తిగా బాగుపడదు. కాబట్టి ఈ రాశి వాళ్ళు చివరిసారిగా శనికి 19,000 జపం చేయించుకోవటం, ఈ నెల కార్తీక మాసంలో 1వ తారీఖు వరకు కూడా ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవటం, తర్వాత మార్గశిర మాసం నెల డిసెంబర్ నెల మొత్తం విష్ణుమూర్తిని పూజించడం, ఇవి చేయడం చాలా మంచిది. అయితే ఈ రాశి వాళ్ళకి మరి శుక్రుడు బాగున్నాడు, బుధుడు ఏకాదశంలో ఉన్నాడు, గురువు 5ంట ఉన్నాడు. దీనివల్ల మీకు శుక్రుడి వల్ల వివాహం కాని వాళ్ళకి వివాహం జరుగుతుంది, మంచి భార్య వస్తుంది. వ్యాపారం చేసే వాళ్ళకి మంచి వ్యాపారం సాగుతుంది. చదువుకునే వాళ్ళకి విద్య కూడా బాగా సాగుతుంది. అయితే బాగా మంచి జరిగే టైము ఉన్నది. కానీ సప్తమంలో కుజుడు ఉండటం చేత వివాహం చేసుకోవాలి అంటే ఆ పిల్ల జాతకం పూర్తిగా పరిశీలించి కానీ మీరు వివాహం చేసుకోకూడదు. ఏమంటే మా అమ్మాయి పుట్టిన టైము లేదు అంటే మిమ్మల్ని మోసం చేయటమే. కాదు, నిజంగా లేకపోయినా సరే ఆ సంబంధం దొరికిపోవద్దు. ఎందుకంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ జాతకం చూచి కానీ పెళ్లి చేసుకోకూడదు. అట్లా కాకుండా చేసుకుంటే 3వ రోజు విడబడిపోతారు, కోర్టుకు ఎక్కుతారు, సమస్యలు పెరిగిపోతాయి. కాబట్టి కుజుడు లగ్నాత్ సప్తమంలో ఉంటే భార్యాభర్తల యోగం సరిగా ఉండదు. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళు వివాహం చేసుకునేప్పుడు చాలా జాగ్రత్తగా జాతకం చూపించుకొని ఏదో పోయి ఎవరినో బ్రాహ్మణుని అడగటం కాదు. సరిగ్గా జ్యోతిష్యం తెలిసిన వాళ్ళని జాతక చక్రరీత్యా ఇద్దరు జాతకాలు చూడాలి. షష్టాష్టకాలు ఉన్నాయి, షష్టాష్టకాలు ఏమన్నా ఉన్నాయేమో చూడాలి. కుజదోషం, కాలసర్పదోషం ఇట్లాంటివంటివి ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ చూసి చేసుకోవాలి. పెళ్ళి కాలేదు అనుకొని పెళ్లి చేసుకుంటే పెళ్ళి అయిన తర్వాత భార్యాభర్తల కలయలేక ఇద్దరు కూడా విడబడి కోర్టుకెక్కి మరి పోలీసు కేసులు పెట్టుకొని సంవత్సరాల అవస్థలు పడి వివాహం అయి కూడా మరి బతకలేక జీవితం మీద విరక్తి పుట్టి విడాకులు రాక రెండో పెళ్లి చేసుకోలేక ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఉన్నారే. అదే రకమైన ఇబ్బంది వచ్చే పరిస్థితి ఈ మకర రాశి కనపడుతుంది. కాబట్టి చాలామంది కోర్టుకెక్కి తల్లిదండ్రులను కూడా జైల్లో పెట్టి కొట్టించిన వాళ్ళు ఉన్నారు. ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మీ జాతకం పూర్తిగా తెలుసుకొని వివాహం చేసుకోవడం మంచిది. అయితే ఈ రాశికి గురువు, రాహువు, బుధుడు బాగున్నాడు. ఆదాయం బాగుంటుంది, డబ్బులు వస్తున్నాయి, పిల్ల బాగుంది. లేకపోతే నాకు ఇష్టమైందండి ప్రేమించానంటే అట్లా నీ ఇష్టమైనట్టు చేసుకుంటే నష్టపడేది నువ్వే. పెద్దవాళ్ళ నిర్ణయం కావాలి, వాళ్ళ జాతకాలు కలిసినగా కావాలి. ఇవన్నీ చూసుకొని వివాహం చేసుకుంటే రాహు బాగున్నాడు కాబట్టి మంచి సంపాదన వస్తుంది. దొరికేదైనా మీకు ఎగ్గొట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా మీ ఆస్తి మీ స్వాధీనం చేస్తారు. మీకు అన్ని విధాలా
బాగుంటుంది. అయితే కేతువు బాగుండకపోవటం వల్ల జాగ్రత్త పడకుండా తొందరపడి చెడిపోయేటువంటి లక్షణాలు ఉన్నాయి. కాబట్టి మీరు చాలా జాగ్రత్త పడి ముందు మీ జాతకం చూపించుకొని మీ జాతక రీత్యా పెద్దవాళ్ళ అనుభవం ఉంటుంది. తల్లిదండ్రులు పెంచి పెద్ద చేసేవాళ్ళు మీ మేలు కోరుతారు. వాళ్ళ మేలు తర్వాత మాబోటి వాళ్ళు చెప్పేటువంటి జాతక రీత్యా మీరు వివాహాది శుభకార్యాలు కానీ మీరు ఏ పని చేయాలన్నా మకర రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా తెలుసుకొని నడవండి. మీకు చివర ఏలినాటి శని చివర భాగం వచ్చేసింది. ఇక మంచి రోజులు మంచి అడుగు పెట్టబోతున్నారు. ఈ అడుగు వేసేటప్పుడు జాగ్రత్తగా కింద నేల సరిగ్గా ఉంది చూచి అడుగు వేయాలి. పైన కళ్ళు పైన పెట్టుకొని అడుగు వేస్తే ఎందుకు పనికి రాకుండా పోతారు. కాబట్టి కళ్ళు నెత్తికి రాకుండా పెద్దవాళ్ళు చెప్పినట్టుగా విని చేసుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. ఉపోద్ఘాతము అంటారు. ఉపోద్ఘాతం అనగా ఈ 12 రాసులకి కూడా కలిసి వచ్చేటువంటి ఉపోద్ఘాతం 2024 నుండి 2026 వరకు కూడా ఈ 3 సంవత్సరాలు కూడా అందరికీ కూడా చాలా గడ్డు సమస్యలు, ప్రతివాళ్ళు కూడా సమస్యలతో బాధపడేటువంటి రోజులు అవటం చేత ప్రతివాళ్ళు కూడా ఏ ఒక్క గ్రహం బాగుండకపోయినా దానికి తగిన దోషం పోవటానికి ఉపశమనం చేసుకోవాలి. ఎందుకు అంటే నిన్నటిదాకా గురువు వక్రించున్నాడు, ఇప్పుడు కుజుడు వక్రించి ఉన్నాడు. ఇట్లా ఉండటం చేత సమస్యలు బాగా పెరిగిపోతున్నాయి. 2026 వరకు కూడా పూర్తి సమస్యలు. గ్రహాలు సరైనటువంటి స్థితుల్లో లేవు. ఈ సంవత్సరం 7 గ్రహాలు పాపగ్రహాలు, 2 శుభగ్రహాలు ఉన్నాయి. అందువల్ల పాపగ్రహాల యొక్క బలం ఎక్కువ అవటం చేత మంచివాళ్ళు బతకటానికి చాలా కష్టతరమైనటువంటి రోజులు. కాబట్టి ఇది ఏ రకంగా దెబ్బతీస్తుంది అంటే విద్యలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, ఆరోగ్యంలో, కుటుంబ భార్యాభర్త, తల్లి బిడ్డలు, తండ్రి కొడుకులు వివాహం కావటానికి కానీ వివాహం అయిన తర్వాత కానీ సమస్యలు ఎక్కువైపోయి చాలా బాధలు పడటానికి సమస్యలు బాగా ఎక్కువగా ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే వివాహం కావటమే కష్టమవుతుంది. వివాహం అయిన తర్వాత వాళ్ళిద్దరికీ కుదరక విడిపోయే పరిస్థితులు వస్తున్నాయి. తల్లిదండ్రులకి అన్నం పెట్టక వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి మహాపాపాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే పాపగ్రహ వీక్షణ వల్ల జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇది మేషరాశి దగ్గర నుంచి మీనరాశి వరకు కూడా ఇది వర్తిస్తుంది. కాబట్టి దీన్ని ప్రత్యేకించి అందరూ గుర్తుపెట్టుకోండి. ఏమిటా అంటే అప్పులు తీరకపోవటం, అప్పులు చేయటం, ఆస్తులు పోవటం, భార్యాభర్తలకు అనుకూలత లేకపోవటం, చదువుకునే పిల్లలకి విద్య సరిగా రాకపోవటం, చదువుకునే పిల్లలకి ఆడపిల్లలతో అనవసరమైన దుర్గతి సంబంధాలు కలగటం, ఇట్లా రకరకాలైన సమస్యలతోటి ప్రజలు బాధపడేటువంటి రోజులు 24 నుండి 26వ సంవత్సరం వరకు కూడా ఈ పరిస్థితులు బాగా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి 60 సంవత్సరాల దాకా సంపాదించిన ఆస్తి మొత్తం పోయి కేర్ ఆఫ్ ప్లాట్ఫారం అయ్యేటువంటి పరిస్థితులు కూడా రాబోతున్నాయి. కాబట్టి వీటి నుండి బయటపడాలంటే ముందు మీ జాతక రీత్యా మీకు ఏ గ్రహాల దోషం, ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దైవ పూజలు ఉన్నాయి. అట్లాగే ఏంటంటే ఒక కుంభరాశి ఉందండి, ఈశ్వరుడు. అట్లా కొన్ని రాసులకి కొంతమంది దేవతలు, అమ్మవారు, విష్ణుమూర్తి, ఇట్లా కొంతమంది దేవతల వల్ల కూడా పనులు జరుగుతాయి. గ్రహశాంతులతో పాటు దేవతా పూజలు కూడా జరుగుతూ ఉంటాయి మా వల్ల. మీకు ఏదైనా కావాలన్నా కూడా మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీకున్న దోషాలు పోవటానికి అన్నీ చేయగలుగుతాం. కాబట్టి దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి.